హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ప్రీ ఫైనల్ ఎగ్జామ్ ఇంగ్లీష్కి సంబంధించిన ఆ కీ అంతటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ప్రతి ఒక్క ఆన్సర్తో సహా. సో స్టార్ట్ చేసేద్దాం లేట్ చేయకుండా. సెక్షన్ ఏలో క్వశ్చన్ నెంబర్ 1 to 5 రీడింగ్ కాంప్రిహెన్షన్. సో లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ ఇన్ నెల్సన్ మండేలా లెసన్ నుంచి ఈ ప్యాసేజ్ ఇచ్చారనమాట. ఐ వాజ్ నాట్ బార్న్ విత్ ఎ హంగర్ టు బీ ఫ్రీ, ఐ వాజ్ బార్న్ ఫ్రీ ఇన్ ఎవ్రీ వే దట్ ఐ కుడ్ నో అని. సో డైరెక్ట్గా క్వశ్చన్కి వచ్చేద్దాం. హౌ వాజ్ హీ ఫ్రీ ఇన్ హిస్ చైల్డ్హుడ్? సో తన చిన్నతనంలో ఏ విధంగా ఫ్రీగా ఉండేవాడు? ఇక్కడ ఉంది చూడు సెకండ్ లైన్లో, ఫ్రీ టు రన్ ఇన్ ద ఫీల్డ్స్ నియర్ హిజ్ మదర్స్ హట్, వాళ్ళ మదర్ హట్ దగ్గర బాగా ఫ్రీగా పరిగెత్తేలాగా. ఫ్రీ టు స్విమ్ ఇన్ ద క్లియర్ స్ట్రీమ్ దట్ ర్యాన్ త్రూ మై విలేజ్. సో తన విలేజ్లో పారేటువంటి ఒక చిన్న కాలువలో ఈత కొట్టేటువంటి స్వేచ్ఛ. అండ్ ఫ్రీ టు రోస్ట్ మీలీస్ అండర్ ద స్టార్స్. సో నక్షత్రాల వెలుగులో అంటే రాత్రిపూట తనకు నచ్చినటువంటి ఆ ఫుడ్ని రోస్ట్ చేసుకుంటూ అంటే వంట వండుకుంటూ. అండ్ రైడ్ ద బ్రాడ్ బ్యాక్స్ ఆఫ్ స్లో మూవింగ్ బుల్స్. సో నిదానంగా వెళ్తున్నటువంటి ఆ ఎద్దుల మీద ఎక్కి వాటి వీపు మీదకి ఎక్కి రైడ్కి వెళ్ళడం. సో ఇవన్నీ ఈ విధంగా తను స్వేచ్ఛగా ఫ్రీగా ఉండేవాడు అనమాట. సెకండ్, వాట్ వాజ్ మండేలాస్ రియలైజేషన్ యాజ్ ఎ యంగ్ మ్యాన్? సో చిన్నప్పుడు వాటినే ఫ్రీడమ్ అనుకున్నాడు. సో యంగ్ మ్యాన్ అయిన తర్వాత ఏం రియలైజ్ అయ్యాడు తను? సో ఏం రియలైజ్ అయ్యాడు అంటే ఇక్కడ ఉందన్నమాట. సో తను యంగ్ మ్యాన్ అయిన తర్వాత యాజ్ ఎ యంగ్ మ్యాన్ హీ రియలైజ్ దట్ హిస్ బాయ్హుడ్ ఫ్రీడమ్ వాజ్ అన్ ఇల్యూజన్. సో అదంతా ఇల్యూజన్ అనుకున్నాడు. ఇల్యూజన్ అంటే అదొక అపోహ అనమాట. సో అదొక రియల్ థింగ్ కాదు. సో ఇల్యూజన్ అంటే అది. సో ఆ విధంగా అనుకున్నాడు. థర్డ్ది, అకార్డింగ్ టు ద స్పీకర్ వాట్ వాజ్ అన్ ఇల్యూజన్? సో తన దృష్టిలో ఇల్యూజన్ అంటే ఏంటి? ఏది సేమ్ సెకండ్ దానికి ఉన్నటువంటి ఆన్సరే అనమాట. బి, బాయ్హుడ్ ఫ్రీడమ్. ఫోర్త్ది, మండేలా వాంటెడ్ ఫ్రీడమ్ ఫర్ హిమ్సెల్ఫ్ వెన్ హీ వాస్. సో ఎప్పుడు ఏ వయసుకు వచ్చిన తర్వాత తనకు ఫ్రీడమ్ కావాల్సి వచ్చింది అంటే తన ఫ్రీడమ్ హిమ్సెల్ఫ్ కోరుకున్నాడు ఎప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్రీడమ్ వాజ్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్? సో ఏ ఫ్రీడమ్ గురించి చెప్పలేదు ఇక్కడ. స్టేయింగ్ అవుట్ అట్ నైట్. సో నైట్ టైమ్స్ వంట చేసుకోవాలని చెప్పాడు. రోస్టింగ్ ఫ్రీ మీలీస్ అన్నాం. సో ఏ ఉంది. స్విమ్మింగ్ ఇన్ ద స్ట్రీమ్ ఉంది. సో బి లేదనమాట. హ్యావింగ్ గుడ్ ఎడ్యుకేషన్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ది, ద ఫాగ్ కమ్స్ ఆన్ లిటిల్ క్యాట్ ఫీట్. సో ఫాగ్ లెసన్ నుంచి హూ ఈస్ ద పోయట్ ఆఫ్ ద అబోవ్ పోయం? ఎవరు? కార్ల్ శాండ్బర్గ్. సో ఆ పోయట్ వచ్చేసి కార్ల్ శాండ్బర్గ్. హౌ ఈస్ ద ఫాగ్ లుకింగ్ ఓవర్ ద హార్బర్ అండ్ ద సిటీ? సో ఎట్లా కనిపించింది అది కూర్చొని? ద ఫాగ్ ఈజ్ లుకింగ్ ఓవర్ ద హార్బర్ అండ్ సిటీ ఆన్ సైలెంట్ హాంచెస్. అది ఆన్సర్. వాట్ డస్ ఇట్ రెఫర్ ఇన్ ద థర్డ్ లైన్? సో థర్డ్ లైన్లో ఇట్ సిట్స్ లుకింగ్ అన్నారు. సో ఇట్ అంటే ఏంటి అక్కడ? ఫాగ్. బి. విచ్ వర్డ్ ఇండికేట్ సిట్టింగ్ పొజిషన్ ఇన్ ద పోమ్? సో సిట్టింగ్ పొజిషన్ కూర్చున్న ఆ విధానాన్ని ఏ వర్డ్ ద్వారా చెప్పినారు అక్కడ? హాంచెస్. 10th, ద మూమెంట్ ఆఫ్ ద క్యాట్. సో ఏంటి ద మూమెంట్ ఆఫ్ ద క్యాట్? దేని గురించి చెప్తుంది? సింబలైజ్ ద మూమెంట్ ఆఫ్ ద క్యాట్ ఇట్ సెల్ఫ్ అంటే నిజంగా క్యాట్ గురించి చెప్తుంది. షోస్ ద ఫ్లో ఆఫ్ థాట్స్ ఇన్ ద పోమ్. సో అది కాదు, ద మూమెంట్ ఆఫ్ ద ఫాగ్ అనమాట. ఆ పిల్లిలాగా కదులుతూ ఉందంటే ఆ ఫాగ్ యొక్క మూమెంట్ గురించి చెప్పారు అక్కడ. నెక్స్ట్ 11 to 15, షీ వాజ్ వన్ ఆఫ్ దోస్ ప్రెటీ యంగ్ లేడీ. సో మటిల్దా లెసన్ నుంచి, ద నెక్లెస్ లెసన్ నుంచి. హూ డస్ షీ ఇన్ ద ఫస్ట్ లైన్ రెఫర్ టు? సో షీ అంటే ఎవరు ఇక్కడ? మటిల్దా. ఏ. ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్. మేడం లాయిజల్ వాజ్ బార్న్ ఇన్ టు ఎ ఫ్యామిలీ ఆఫ్ క్లర్క్స్. వాళ్ళది క్లర్క్ ఫ్యామిలీ. మతిల్దాస్ హస్బెండ్ వాస్, ఆయన ఏం పని చేస్తుంటాడు? ఏ క్లర్క్ ఇన్ ద ఆఫీస్ ఆఫ్ ద బోర్డ్ ఎడ్యుకేషన్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ 14th, వాట్ డిడ్ మటిల్దా కన్సిడర్ హర్ సెల్ఫ్ బీయింగ్ బార్న్ ఫర్? సో దేనికోసం పుట్టింది అనుకుంటా ఉంది ఆమె? ఆల్ లగ్జరీస్ అండ్ డెలికసీస్. సో సి. వాట్ యాంగర్డ్ మటిల్దా? మటిల్దాకి దేని వల్ల కోపం వచ్చింది? హర్ పావర్టీ, తన పేదరికం వల్ల అనమాట. ఎప్పుడు ఆ పాత గోడలు, పాత విరిగిపోయిన చైర్లు అవి చూస్తూ షీ వాస్ గెటింగ్ యాంగ్రీ. నెక్స్ట్ 16th, ఒక టేబుల్ డేటా ఇచ్చున్నారు. సో దాని గురించి క్వశ్చన్స్ ఉంటాయి. వాట్ డస్ ద టేబుల్ రిప్రజెంట్? సో ఇక్కడే ఉంటుంది పైన. ద మార్క్స్ ఆబ్టైన్ బై 7 స్టూడెంట్స్ ఇన్ 6 డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇన్ అన్ ఎగ్జామినేషన్. ఇదంతా రాయాల్సి ఉంటుంది. హూ గాట్ ద హయ్యెస్ట్ టోటల్ మార్క్స్? సో హయ్యెస్ట్ టోటల్ మార్క్స్ ఎన్ని? 562. ఎవరికి వచ్చాయి? మైటీ అనేటువంటి పిల్లాడికి. సో మైటీ అనేది ఆన్సర్. ద సెకండ్ హైయెస్ట్ టోటల్ మార్క్స్ ఆర్ స్కోర్డ్ బై. సో సెకండ్ హైయెస్ట్ అంటే సెకండ్ ప్లేస్ ఎవరనమాట? 562 తర్వాత 524 ఉన్నాయి కదా. సో జాన్ ఆప్షన్ ఎక్కడుంది? ఏ. సో ఏ రైట్ ఆన్సర్. అమ్మాజీ గాట్ లోయెస్ట్ మార్క్స్ ఇన్. అమ్మాజీకి తక్కువ దేంట్లో వచ్చినాయి? సి, హిందీలో వచ్చినాయి అనమాట. అమ్మాజీకి హిందీలో 78 మాత్రమే వచ్చినాయి, అవి తక్కువ. విచ్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు. మైటీ గాట్ ద హైయెస్ట్ మార్క్స్ ఇన్ తెలుగు దాన్ అదర్ సబ్జెక్ట్స్. సో తెలుగు కన్నా మిగిలిన సబ్జెక్ట్స్లలో ఎక్కువ వచ్చినాయంట తనకు, మైటీ అనే పిల్లాడికి. సో
తెలుగులో 90 వచ్చినాయి. మిగిలిన దాంట్లో 90 కంటే ఎక్కువ వచ్చినాయి కదా! సో, మిగిలిన వాటితో పోలిస్తే తెలుగులోనే ఎక్కువ వచ్చినాయి అన్నారు. సో, ఆప్షన్ ఏ రాంగ్. జాన్ అండ్ కిరణ్ గాట్ ఈక్వల్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్. సో, జాన్‌కి కిరణ్‌కి రెండిటికి వాళ్ళిద్దరికీ ఇంగ్లీష్‌లో 90. సో, బి కరెక్ట్ అనమాట. ఓన్లీ 2 చిల్డ్రన్ గాట్ 98 మార్క్స్ ఇన్ మ్యాథ్స్. మ్యాథ్స్‌లో ఇద్దరికి 98 వచ్చినాయంట. ఎక్కడ లేదు. ఒకరికి మైటీకి మాత్రమే వచ్చినాయి. ఇంకెవరికి రాలా. సో, సి రాంగ్. బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ 17థ్‌ది ఒక ప్యాసేజ్ ఇస్తారు. 5 లైన్స్ ఇచ్చి వాటిని ఆర్డర్‌లో పెట్టమంటారు కదా! అది. సో, లాంగ్ అగో ద లయన్ వాస్ ద ఓన్లీ యానిమల్ విత్ ఎ టైల్. ఇదొక జనరల్ ఒక స్టోరీ ఇచ్చున్నారు. సో, ఈ కింద 5 సెంటెన్సెస్ ఉన్నాయి. ద మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ చెప్పాం కదా! ఈ సెంటెన్సెస్‌ని చదివి అది ఏ లైన్‌లో ఉందో రాసుకోవాలనమాట. సో, ఫస్ట్‌ది ఏ వచ్చేసి 9థ్ లైన్‌లో ఉంటది. పైనుంచి మనం కౌంట్ చేసుకుంటే. బి వచ్చేసి సెకండ్ లైన్‌లోనే ఉంటది. సి 13థ్ లైను. డి వచ్చేసి 16థ్ లైన్‌లో. ఈ 7థ్ లైన్‌లో ఉంటది. మనం ఏం చేస్తామంటే ఈ నంబర్స్ రాసుకున్నాం కదా! వాటిని అసెండింగ్ ఆర్డర్‌లో రాస్తాం. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తదనమాట. బిఈఏసిడి ఇది కరెక్ట్ ఆన్సర్. 5 మార్క్స్ వస్తాయి మనకు. దాని తర్వాత సెక్షన్ బి గ్రామర్ అండ్ వొకాబులరీ. 18థ్‌ది హూ హూతో కంబైన్ చేయమన్నారు. ఇట్లా రాస్తాం. నెల్సన్ మండేలా హూ వాస్ పనిష్డ్ అండ్ ఐసోలేటెడ్ అటెంప్టెడ్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఇట్లా రాయొచ్చు. లేదంటే నెల్సన్ మండేలా హూ అటెంప్టెడ్ టు లివ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ వాస్ పనిష్డ్ అండ్ ఐసోలేటెడ్. సో, ఫస్ట్ ఈ హూ రాసిన తర్వాత సెకండ్ లైన్ రాసి మనం ఫస్ట్ లైన్‌లోది రాయొచ్చు. మన ఇష్టం. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్. ద బేకర్ కలెక్టెడ్ హిస్ బిల్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్. సో, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద బేకర్. వర్బ్ వచ్చేసి కలెక్టెడ్. ఆబ్జెక్ట్ హిస్ బిల్స్. సో, హిస్ బిల్స్ అనేది ముందుకు తీసుకొని వస్తాము. హిస్ బిల్స్ అని రాయొచ్చు. లేకపోతే ద బిల్స్ అని కూడా రాయొచ్చు అనమాట. కాకపోతే అక్కడ మెన్షన్ చేసున్నారు కాబట్టి అతనివి అని అట్లనే రాస్తాం. హిస్ బిల్స్ వర్. సో, ఇక్కడ పాస్ట్ టెన్స్‌లో ప్లూరల్ కాబట్టి వర్ కలెక్టెడ్. ఇక్కడ డి కనిపించట్లే బట్ ఉంది. కలెక్టెడ్ బై ద బేకర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ ఇట్లా రాయాలి. నెక్స్ట్ రిపోర్టెడ్ స్పీచ్. ద కండక్టర్ ఆస్క్డ్ వోంట్ యువర్ మదర్ బీ లుకింగ్ ఫర్ యూ. సో, వోంట్ అంటే విల్ నాట్ అని కదా! మనం విల్ నాట్ అనేదాన్ని వుడ్‌గా మార్చేస్తాం. సో, ఇది ఒక ఎస్ ఆర్ నో క్వెషన్ అనమాట. అప్పుడు కంజంక్షన్ ఇఫ్ వాడాలి. ద కండక్టర్ ఆస్క్డ్ ఇఫ్ హర్ మదర్. అక్కడ యువర్ మదర్ అన్నారు. వల్లిని కదా అడిగింది. సో, హర్ మదర్ లుకింగ్ ఫర్ యూ అని ఉంది. సో, యూ అంటే హర్. వుడెంట్. సో, సారీ ఇక్కడ నేను మిస్ చేశాను. వుడెంట్ అనేది మనం మెన్షన్ చేయాల. ద కండక్టర్ ఆస్క్డ్ ఇఫ్ హర్ మదర్ వుడెంట్ లుకింగ్ ఫర్ హర్. అది రైట్ ఆన్సర్ అనమాట. వుడ్ నాట్ ఉండాలి. నెక్స్ట్ 21ది ప్రిపోజిషన్స్ ఉన్నాయి. డాష్ ద ఫస్ట్ 24 అవర్స్ అన్నాడు. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ అంటా ఉంటాం కదా! అట్లా అనమాట. ఫర్ ద ఫస్ట్ 24 అవర్స్ అని. నెక్స్ట్ మై ఫ్రెండ్ సానీ హూ ఈస్ గుడ్ అట్ పోయెట్రీ. గుడ్ అట్. నెక్స్ట్ 22nd. సో, ఇది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క బయోగ్రఫికల్ స్కెచ్ కదా! సో, అంతా పాస్ట్ టెన్స్‌లోనే ఉంటది. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వాస్ డాష్ 11th ప్రెసిడెంట్ అన్నారు. సో, 11th ప్రెసిడెంట్ అనమాట. 11th అనేది ఒక నెంబర్ కదా పర్టిక్యులర్‌గా. సో, 11th అంటే ఒక్కరే ఉంటారు. డెఫినిట్ ఆర్టికల్ యూజ్ చేయాలి. నెక్స్ట్ సర్వింగ్ సిన్స్ 2002 టు 2007 అన్నారు. 2 వచ్చినప్పుడు దాని ముందేముంటది? ఫ్రమ్ టు. ఇవన్నీ 2 జంట పదాలు కదా! సో, కలిసే ఉంటాయన్నమాట. ఫ్రమ్ టు. సో, ఫ్రమ్ 2002 టు 2007. సో, ఫ్రమ్ యూజ్ చేయాలా. నెక్స్ట్ పాస్ట్ టెన్స్ అని చెప్పినాం. సో, హీ స్టడీడ్ ఫిజిక్స్. లాస్ట్‌ది ఈజ్ అన్నాడు. సో, పాస్ట్ టెన్స్‌లో వాస్ యూజ్ చేస్తాం. కలాం వాస్ చోజన్. వాస్. నెక్స్ట్ సూటబుల్ ఆర్టికల్స్. ఐ వాంట్ టు వాచ్ డాష్ ఇంట్రెస్టింగ్ మూవీ. సో, ఇంట్రెస్టింగ్ ఐ ఉంది. వొవెల్ సౌండ్. సో, యాన్. ద బుద్ధ ఆన్సర్డ్ ఐ వాంట్ డాష్ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్. ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్. నెక్స్ట్ వుడ్ ఆర్ యూస్ టు ఉంది. వెన్ వీ లివ్డ్ ఇన్ వైజాగ్ వీ టుక్ లాంగ్ వాక్స్ ఆన్ ద బీచ్ అన్నారు. సో, మనం ఎట్లా రాస్తాం? వెన్ వీ లివ్డ్ ఇన్ వైజాగ్ వీ యూస్ టు టేక్. సో, యూస్ టు V1 కాబట్టి యూస్ టు టేక్ లాంగ్ వాక్స్ ఆన్ ద బీచ్. రెండోది వెన్ ఐ వాస్ 5 years ఓల్డ్ ఐ ఫాలోడ్ మై బ్రదర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. సో, ఇట్లా రాస్తాం. వెన్ ఐ వాస్ 5 years ఓల్డ్ సెకండ్ సెంటెన్స్లో అనమాట. ఫాలోడ్ ఉంది కదా! దానికి ముందు యూస్ టు పెడతాం. యూస్ టు ఫాలో మై బ్రదర్ ఆల్ ఓవర్ ద ప్లేస్. నెక్స్ట్ నౌన్ మాడిఫైయర్స్. దే విజిటెడ్ ఎ మ్యూజియం. ఇట్ వాజ్ ఎ లార్జ్ వన్ అండ్ హ్యాడ్ మెనీ ఇంట్రెస్టింగ్ ఎగ్జిబిట్స్ అన్నారు. దానికి ఆన్సర్ వచ్చేసి దే విజిటెడ్ ఎ లార్జ్ మ్యూజియం విత్ మెనీ ఇంట్రెస్టింగ్ ఎగ్జిబిట్స్. సెకండ్ ఐ రోట్ ఎ స్టోరీ. ద స్టోరీ వాజ్ షార్ట్. ద స్టోరీ వాజ్ ఇంట్రెస్టింగ్ అన్నట్టు 2 ఉన్నాయి. సో, ఇట్లా రాస్తాం. ఐ రోట్ ఎ షార్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ లేదా ఐ రోట్ యాన్ ఇంట్రెస్టింగ్ షార్ట్ స్టోరీ అనొచ్చు. ఇన్ కేస్ మనం షార్ట్ స్టోరీ గురించి మెన్షన్ చేస్తూ ఉంటే యాన్ ఇంట్రెస్టింగ్ షార్ట్ స్టోరీ అనొచ్చు. 2 కరెక్టే. నెక్స్ట్ అడ్వైజ్. సో, యువర్ ఫ్రెండ్ ఈజ్ నాట్ గుడ్ అట్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్. మనం అడ్వైజ్ ఇవ్వాలన్నమాట. అడ్వైజ్ హర్ టు ఇంప్రూవ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. యూ షుడ్ ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతే. నెక్స్ట్ 27th.
సినోనిమ్స్ హోల్ అంటే మొత్తం అంతా అని కదా, సో ఎంటైర్ అని. నెక్స్ట్ బి కవర్డేజెస్, సో పిరికితనం టిమిడిటీ. అసెండింగ్ అంటే రైజింగ్. బ్లేజింగ్ వచ్చేసి షైనింగ్, ఇట్లా రాస్తాం. నెక్స్ట్ యాంటనిమ్స్ ఫస్ట్ది ఏ వచ్చేసి స్ట్రేంజ్కి యాంటనిమ్ ఏంటి, నార్మల్, యూజువల్, ఆర్డినరీ, ఏదైనా కరెక్టే అనమాట. నెక్స్ట్ లీస్ట్కి వచ్చేసి మోస్ట్. హైయెస్ట్ అనేది రాయకూడదు, లోయెస్ట్ హైయెస్ట్, బట్ ఇది లీస్ట్ కదా, మోస్ట్. ఆల్వేజ్, నెవర్. ఫ్రెండ్ అంటే ఎనిమీ కానీ ఫో కానీ ఏదైనా రాయొచ్చు. నెక్స్ట్ రైట్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్స్. ఇట్స్ రియల్లీ గెటింగ్ బ్యాడ్ నవ్, సో ఇది లెంచో లెసన్ నుంచి ఉంది కదా, సో ఇట్స్ రియల్లీ గెటింగ్ బ్యాడ్ నవ్ అండ్ ఐ హోప్ ఇట్ పాసెస్ క్విక్లీ. నెక్స్ట్ ప్రిఫిక్సెస్. రెసిలియన్స్ స్పెల్లింగ్ ఏంటి, ఈఎన్సిఈ ఉంటుంది. అండ్ అన్ప్రెడిక్టబుల్, సో యూఎన్, అన్ప్రెడిక్టబుల్. రాంగ్లీ స్పెల్డ్ వర్డ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మిజరీ, ఏఆర్వై కాదు ఈఆర్వై అనమాట, మిజరీ. అండ్ అమాయబుల్, ఏఎంఐఏబిఎల్ఈ, అమాయబుల్ స్పెల్లింగ్. నెక్స్ట్ డిక్షనరీ ఎంట్రీ. డిసొలేషన్ అనే వర్డ్ ఇచ్చున్నారు. వాట్ ఈజ్ మీన్ బై డిసొలేషన్, సో 2 మీనింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇది రాస్తాం, ఏ స్టేట్ ఆఫ్ కంప్లీట్ ఎంప్టీనెస్ ఆర్ డిస్ట్రక్షన్ అని, లేదా గ్రేట్ అన్హ్యాపీనెస్ ఆర్ లోన్లీనెస్, రెండిట్లో ఏదైనా రాయొచ్చు. రైట్ ఎనీ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ అన్నాడు, సో ఏదో ఒక ఎగ్జాంపుల్ రాస్తామన్నమాట. ఫస్ట్ది ద స్టోనీ డిసొలేషన్ ఆఫ్ ద డెజర్ట్ అని రాయొచ్చు, లేదా ఇన్ చోక్డ్ డిసొలేషన్ షీ వాచ్డ్ హిమ్ లీవ్, సో ఇట్లన్నా రాయొచ్చు. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్, ఇడియమ్స్ ఉన్నాయి. ఫ్రేజల్ వర్బ్స్ ర్యాంబులాన్ అనమాట. ర్యాంబులాన్ అంటే మనం మాట్లాడేటప్పుడు వితౌట్ ఫోకస్ మాట్లాడితే ర్యాంబులాన్ అంటారు. హీ టెన్స్ టు ర్యాంబులాన్ వెన్ హీ స్పీక్ ఇన్ మీటింగ్స్, సో తను మీటింగ్స్లో మాట్లాడేటప్పుడు ర్యాంబులాన్ అవుతూ ఉంటాడు, అంటే వితౌట్ ఫోకస్తో మాట్లాడుతూ ఉంటాడు అని. నెక్స్ట్ లాఫ్ అవర్ సెల్స్ సిల్లీ, సో పగలబడి నవ్వడం అనమాట, విరగబడి నవ్వుతూ ఉంటారు కదా అది. వీ వాచ్డ్ ఎ ఫన్నీ మూవీ అండ్ లాఫ్డ్ అవర్ సెల్స్ సిల్లీ, ఏదో ఒకటి అనమాట. 34th మ్యాచ్ ద ఫాలోయింగ్, సో ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉంటాయి ఫ్రేజల్ వర్బ్స్ లాగా, లేకపోతే ఏదైనా కొన్ని వర్డ్స్ ఇచ్చి వాటి మీనింగ్స్ పార్ట్ బిలో ఉంటాయి, మ్యాచ్ చేయాలి. ప్లంజిన్ అంటే గో స్ట్రైట్ టు ద టాపిక్ అని, ఏదేదో మాట్లాడుకోకుండా టాపిక్ స్ట్రైట్గా మాట్లాడితే సో ప్లంజిన్ అంటాం. నెక్స్ట్ మూవ్ అప్ అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం. గో టు ద నెక్స్ట్ గ్రేడ్. గెట్ అలాంగ్ విత్, మంచి రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం, హ్యావ్ ఎ గుడ్ రిలేషన్షిప్. నెక్స్ట్ స్టే ఇన్ అంటే కీప్ ఇండోర్స్, లోపలే ఉండడం అనమాట, ఎక్కడికి వెళ్ళకోకుండా. సెక్షన్ సిలో క్రియేటివ్ రైటింగ్స్, ఆన్సర్ ఎనీ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నుండి. 35 వచ్చేసి కాన్వర్జేషన్ అనమాట, మ్యాక్స్వెల్కి తన ఫ్రెండ్ వార్నర్ అనేటువంటి వ్యక్తికి. సో తను ఒక ఆర్డర్ని పెంచుకుంటూ ఉంటాడు కదా, ఫస్ట్ టైం ఆర్డర్ని. సో వార్నర్ హెల్ప్ చేసి ఉంటాడు అనమాట ఆర్డర్ని తెచ్చుకోవడానికి. సో తన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని చెప్పేసి మ్యాక్స్వెల్ తన మిస్బిల్తో ఎట్లా గడిపినాడు, ఒక 4 months గడిపినాక తన ఫ్రెండ్ వార్నర్తో మాట్లాడతాడు, ఆ కాన్వర్జేషన్ రాయాలి. అండ్ బి వచ్చేసి ట్రయంఫ్ ఆఫ్ సర్జరీ లెసన్ నుంచి, మీరే హెరియట్ అయితే, సో ఆయన ఉన్నాడు కదా డాక్టర్, హెరియట్ అయితే తన నీ యొక్క మొత్తం ఎక్స్పీరియన్సెస్ అన్నిటిని డిస్క్రైబ్ చేయాలన్నమాట, ఒక 15 lines. సో డిస్క్రిప్షన్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 36A, ఈ క్లైమేట్ అంతా చేంజ్ అవుతూ ఉంది, రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి కదా టెంపరేచర్స్ అన్నీ. సో వర్షాలు కూడా పడట్లేదు, ఈ సొసైటీలో అందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాటి నుంచి. సో ఈ వెదర్ని ఇంప్రూవ్ చేసేలాగా ఏదైనా కొన్ని పనులు చేస్తే బాగుంటుంది, అంటే చెట్లను నాటడం, ఈ రైన్ హార్వెస్టింగ్ టెక్నిక్స్, అంటే ఇంకుడు గుంతలు తీయడం, వాటర్ని వేస్ట్ చేయకోకుండా ఉండడం. సో వీటన్నిటి గురించి వివరిస్తూ మన ఫ్రెండ్కి లెటర్ రాయాలి. నెక్స్ట్ బి వచ్చేసి ఒక స్పీచ్ అనమాట, అంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అన్నీ వీక్ అయిపోతూ ఉన్నాయి, సెల్ఫిష్గా అయిపోతూ ఉన్నారు, డబ్బుల గురించి ఆస్తుల గురించి మాత్రమే అనుకుంటూ ఉన్నారు. సో పెద్దవాళ్ళ పట్ల ప్రేమ, ఈ గౌరవం చూపించట్లేదు. సో ఇట్లా మారిపోతూ ఉన్నాయి, వీటన్నిటి గురించి స్పీచ్ రాయాలన్నమాట. అందులో ఇంపార్టెన్స్ గురించి చెప్పాలా, డబ్బులే ఇంపార్టెంట్ కాదు అనే విషయం కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ చాలా ముఖ్యం, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా, వీటన్నిటి గురించి మాట్లాడాలన్నమాట. నెక్స్ట్ 37th దీనికి ఆన్సర్స్ ఇస్తాను నేను, WH క్వశ్చన్స్. సో రామ్లాల్ స్టూడ్ రూటెడ్ టు ద గ్రౌండ్, హిస్ హెడ్ బౌడ్ లో విత్ ద వెయిట్ ఆఫ్ గ్రీఫ్ అండ్ షేమ్ అన్నారు, అంటే సిగ్గుతో తలదించుకున్నాడు అని. ఎందుకు తలదించుకున్నాడు, వై డిడ్ రామ్లాల్ స్టాండ్ రూటెడ్ టు ద గ్రౌండ్ విత్ హిస్ హెడ్ బౌడ్ లో, ఇట్లా రాస్తాం. వై డిడ్ రామ్లాల్ స్టాండ్ రూటెడ్ టు ద గ్రౌండ్ విత్ హిస్ హెడ్ బౌడ్ లో అని. నెక్స్ట్ బి, హూ టర్న్ టు బోలీ అండ్ స్పోక్ ఆఫ్టర్ ఎవ్రీ వన్ వాస్ గాన్, సో ఎవరు మాట్లాడారు తనతో అందరూ వెళ్ళిపోయిన తర్వాత, ఎవరు, రామ్లాల్. నెక్స్ట్ సి, హౌ వాస్ సులేఖాస్ వాయిస్, తన వాయిస్ ఎలా ఉంది, ఇది అనమాట. కామన్ స్టడీ అనేది ఆన్సర్గా రావాలి. నెక్స్ట్ ద టీచర్ అన్నారు, సో ఎవరు అక్కడ నిలబడుకొని ఉన్నారు. హూ హ్యాడ్ ఆల్ అలాంగ్ స్టూడ్ ఇన్ ఎ కార్నర్ వాచింగ్ ద డ్రామా, సో జరిగే డ్రామా అంతటిని ఆ కార్నర్లో నించొని ఎవరు చూస్తూ ఉన్నారు, వాళ్ళ టీచరు.
సో నెక్స్ట్ ఇన్ ఏ కార్నర్ అనేది ఉంది. ఎక్కడ నిల్చొనింది ఆమె? వేర్ డిడ్ ద టీచర్ స్టాండ్ ఆల్ అలాంగ్? సో ఎక్కడ నిల్చొనుంది? ఇన్ ఏ కార్నర్. ఇది మొత్తం ఆన్సర్స్ అనమాట. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.